హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ లవ్లీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక సీక్రెట్ రెసిపీ అండి. చూసేయండి. ఏంటిది ఏంటిది అనుకుంటున్నారా? అదే అండి, బీట్రూట్ ఫ్రై. బీట్రూట్ ఫ్రై ఎందుకు అనుకుంటున్నారా? ఈ రెసిపీ చేయడానికి నాకు ఒక గల కారణం ఉంది అండి. కొంతమంది పిల్లలు బీట్రూట్స్ తినరు. ఈవెన్ దో నేను కూడా బీట్రూట్స్ తిననండి, ఇలా చేస్తేనే తింటాను. సో అందుకనే నాకు అనిపించింది నాలా చాలామంది ఉంటారు, అందుకనే నేను చేస్తున్నాను. ఈవెన్ దో నేను బీట్రూట్ ఫ్రైయే బాగా ఎక్కువ ఇష్టంతో తింటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఎవరైనా కంపల్సరీ తినేస్తారో చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం. చూడండి, నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఈరోజు ఆల్మోస్ట్ ఎక్కువనే ఆయిల్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. చూపించే విధంగా మొత్తం ఒకసారి ప్యాన్కి మొత్తము ఈవెన్గా ఒకసారి మొత్తం తింపేసేయాలన్నమాట. చూడండి, మనము బీట్రూట్ అదెంత ఏమంటారు, బీట్రూట్ తురుము ఎంత ఉంటుందో దానికి పట్టే విధంగా మొత్తం కింద అతుక్కోకుండా ఆయిల్ అనేది ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇంకేం లేదు అక్కడ సీక్రెట్. ఇప్పుడు ఆయిల్ అనేది ఆల్మోస్ట్ హీట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, జీలకర్ర ఫస్ట్ యాడ్ చేశాను, తర్వాత వచ్చేసి ఆవాలు. ఇక్కడ మేము ఆవాలు కొంచెం వేసుకున్నాం కాబట్టి అందుకే మళ్ళీ వేస్తున్నాను. ఇక్కడ పెసరపప్పు అండి. పెసరపప్పు తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, బీట్రూట్ ఫ్రైలోకి పెసరపప్పు అనేది చాలా బాగుండిద్దండి. మీకు నచ్చితే కనుక అది యాడ్ చేసుకోండి. పెసరపప్పు నచ్చని వాళ్ళు కాజు ఉంటుంది కదండి, కాజుని మీరు ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. మీకు అంత పెద్ద కాజు వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక కాజుని పొడి చేయండి. పొడి చేసి వేస్తే కనుక ఇంకా బాగుండిద్ది. కాకపోతే నాకు కాజు కన్నా ఎక్కువ పెసరపప్పే ఇష్టం అండి, అందుకే నేను ఎక్కువ పెసరపప్పునే వేసుకుంటాను. ఎందుకంటే నాకు నచ్చింది కాబట్టి మేము మీకు చెప్తున్నాను. మీకు నచ్చింది మీ ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోండి. పెసరపప్పు అయినా సరే, కాజు అయినా సరే, రెండింటిని యాడ్ చేసుకుంటానంటే కనుక యువర్ విష్ అండి, బాగుండిద్ది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇది ఏదైనా ఏ కర్రీలోకైనా కంపల్సరీ ఉండేటివే. ఇక నేను పచ్చిమిర్చి ఫస్ట్ యాడ్ చేస్తున్నానండి, తర్వాత వచ్చేసి ఆనియన్స్ యాడ్ చేస్తాను. చూడండి, చిన్న చిన్నగా ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా రెండు ఈక్వల్గా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకటి పెద్దది ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చిలు తీసుకున్నానండి. ఇది బీట్రూట్ కదా, కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువనే పట్టిద్ది. నేను పెద్దవి 3 తీసుకున్నానండి. మీరు ఒకళ్ళు చిన్నవి సైజు తీసుకుంటే కనుక 5 to 6 తీసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ మగ్గాలండి. ఇదెంత మగ్గితే బీట్రూట్ ఫ్రైకి అనేది అంత కనిపించదు, ప్లస్ బాగుంటుంది అన్నమాట తినడానికి. ఇది ఇలా మగ్గుతూ ఉండిద్ది. నేను బీట్రూట్ వల్ల తింటే ఏమవుతుంది అని చెప్తాను. నాకు తెలిసిందే చెప్తున్నానండి. బీట్రూట్ తినడం వలన స్కిన్ గ్లో వస్తుందండి. బ్లడ్ లేదని చాలామంది బాధపడుతుంటారు, ఏవేవో ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా, వాళ్ళందరూ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఒకసారి తినండి, ఖచ్చితంగా మీ బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉండిద్దండి. అండ్ స్కిన్ ఇంప్రూవ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండిద్దండి. నేను ఎగ్జాంపుల్ అండి. నేను ఇక్కడ బ్లడ్ లేకున్నప్పుడు బీట్రూట్స్ బాగా తినమన్నారు, అప్పుడు కట్ చేసినవి తినబుద్ధి కాలేదు నాకు, అస్సలకి ఇప్పటికి కూడా పోదండి. నేను ఏదో ఇలా ఫ్రై చేసి తింటున్నాను. ఇక్కడ చూడండి, కరివేపాకు యాడ్ చేసింది మమ్మీ. ఇక్కడ బీట్రూట్ చాలా మంచిదండి స్కిన్కి కానీ. ఈవెన్ దో అది ఏమంటారు, బీట్రూట్స్లో ఉండి బ్లడ్ ఎక్కువ ప్యూరిఫై చేయడం వలన మనకు హార్ట్ అటాక్ కూడా రాదండి. నాకు తెలిసింది ఏదో నేను చెప్తున్నాను, సారీ ఏదైనా తప్పు ఉంటే కనుక. చూడండి, మగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ కొంచెం మగ్గితే అయిపోతుందండి. ఎవరైనా పిల్లలు తినని వారి దగ్గర ఉంటే ఇది చేసి పెట్టేయండి. చెప్పకండి ఫస్ట్ అయితే మీరు బీట్రూట్ కర్రీ అని చెప్పకుండానే కర్రీ చేసి పెట్టేసేయండి. చపాతీస్లోకి బాగుండిద్దండి, అన్నంలోకి బాగుండిద్దండి. అన్నంలో కన్నా ఎక్కువ చపాతీస్లోనే బాగుండిద్ది. సో మీరు చూడండి, ఎప్పుడైనా మీరు చపాతీస్కి కానీ ఎక్కడైనా బయటికి వెళ్ళే ముందు ఇది చేసుకొని పెట్టుకోండి. ఇవి ఇక్కడ మగ్గుతుంటాయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం యాడ్ చేశాను నేను ఇక్కడ. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం యాడ్ చేసిన తర్వాత కలుపుతున్నానండి బాగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అండి, మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ కొద్దిగా వచ్చిందని మళ్ళీ 1/2 స్పూన్ యాడ్ చేశాను, కన్ఫ్యూజ్ అస్సలు కాకండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ కరెక్ట్ రాలేదండి, అందుకని మళ్ళీ వెనకకైనా 1/2 స్పూన్ యాడ్ చేశాను, అంతే. ఈలోపు మీరు బీట్రూట్స్ ఒక
దాదాపు నేను ఇక్కడ ఒక 10 తీసుకున్నానండి బీట్రూట్స్. మీడియం సైజ్ వండి ఇక్కడ. మా మా దగ్గర మార్కెట్ అవుతుంది, అక్కడ ఫ్రెష్ దొరికినాయి అనమాట. చూడగానే బాగా నచ్చినాయి, అందుకే తెచ్చుకున్నాను. తెచ్చేసాను, ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇది అయినాక మంచి తినేస్తాను అనమాట. ఎన్ని బీట్రూట్స్ అనేది మీరు చూస్ చేసుకోండి, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి. ఫస్ట్ మనం ఒక అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని తీసుకోండి, ఒక 5 అట్లా 6 అట్లా తీసుకోండి. 5, 6 తీసుకొని ఒకసారి ట్రై చేసిన తర్వాత నచ్చితే కనుక నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకొని ట్రై చేయండి. నేను ఇక్కడ 10 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. కాకపోతే కొన్నిట్లలో కలర్ డిఫరెన్స్గా ఉంది. ఒకటి బాగా రెడ్గా ఉంది, ఇంకొకటి బాగా కొంచెం మెరూన్ కలర్ ఉందన్నమాట. ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్ మొత్తం పట్టేట్టుగా కలుపుకోవాలండి. ఏం లేదు ఇక్కడ, అలా పట్టేసుకొని అలా అలా కలిపేయండి. కలపడం రాకపోతే నా టెక్నిక్ తెలుసు కదా, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, కలిపేసేయండి అంతే. ఇదేమి బ్రహ్మ విద్య కాదండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. చూడండి ఇలా కలిపేస్తూ ఉండాలండి కొద్దిసేపు. ఎందుకు అంటే బీట్రూట్ కింద అతుక్కుంటుంది అనమాట. మనం ఫస్ట్ ఆయిల్ మొత్తం బాండి మొత్తం తింపాం కదండి, అతుక్కోకుండా ఉండడానికి ఆనియన్స్ అనేది మొత్తం బీట్రూట్కి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసి ఆ ఆయిల్ అనేది జగ్గు జగ్గు అంటుంది. ఎట్లా గ్లో అవుతుందంటే ఏదో ఉంటుందండి, మర్చిపోయినా, వైట్ చెమ్కి ఉంటుంది కదా, ఆ విధంగా జగ్గు అంటుంది. నాకు బాగా నచ్చిందండి ఈసారి. ఎందుకు ఆయిల్ ఎక్కువ అయింది అందుకని. ఈసారి ఎందుకనంటే మమ్మీ ఎక్కువ ఆయిల్ వేసుకుందామని చెప్పేసి అని అనింది, అందుకని ఆయిల్ వేసాము ఇక్కడ. ఒకవేళ మీకు నచ్చితే కనుక అండి మీరు కాజు పొడి కూడా వేసుకోండి, లేదు అని అంటే పెసరపప్పుతో అడ్జస్ట్ చేసుకుందాము. ఇలా కలిపేసాం కదండి, దీన్ని కొద్దిసేపు అలా ఉంచాలి. ఉంచిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని మగ్గించేసేయండి. ఏం లేదు ఇక్కడ. నేను చూడండి ఇక్కడ దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నాను, ఎందుకంటే కొంతమందికి డౌట్ ఉండిద్ది కదా, ఏడ అంటుంది ఎక్కడ అని చెప్పేసి, అందుకే చేస్తున్నాను. చూడండి, చూసారా అదంతా వైట్ సెమ్కి టైప్ అయ్యింది. నో ప్రాబ్లం, క్యాప్ పెట్టేసేయండి. క్యాప్ పెట్టేసి పక్కకు అలా కొద్దిసేపు ఉంచుకోండి. చూడండి కాసేపు 10 minutes అయిన తర్వాత ఈ విధంగా అయ్యిందండి. ఈ విధంగా అయిన తర్వాత ఇక్కడ నేను 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. బీట్రూట్ కదండి, బాగానే పట్టిద్ది కర్రీకి, సారీ ఫ్రైకి. 1.5 వేసుకున్నాను, దానికి ఈక్వల్గా కారంకి ఈక్వల్గా సాల్ట్ వేసుకుంటున్నాను. 1.5 అండ్ 1.5 సాల్ట్ వేసేసుకోండి. ఇక చూసారా 1.5 వేసుకున్నాను. మీకు ఒకవేళ ఏమేమి వేస్తున్నాను, ఇంగ్రీడియంట్స్ ఏంటి అని కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండి ఇది. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. సారీ అండి, నాకు కొంచెం మధ్య మధ్యలో తడబాడుతుంది, అందుకనే ఆపుకుంటే చెప్తున్నాను. ఇక్కడ చూడండి మొత్తం కారం, ఉప్పు అండ్ జీలకర్ర పొడి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. అదే ఆయిల్ అనేది ఇంకా జగ్గు అనుకుంటేనే మెరుస్తుంది. బీట్రూట్లోకి బాగానే పట్టిద్దండి మొత్తం. ఇది మగ్గితే కనుక అంతేం కనిపించదు మీకు, లాస్ట్లో చూడండి. ఇప్పుడు ఇది క్యాప్ పెట్టకుండానే మగ్గించాలండి. ఎందుకు అనంటే క్యాప్ పెడితే తొందరగా అంటుకుంటుందండి, అందుకనే. చూసారా ఇది మొత్తం ఈక్వల్గా అలా మాడడానికి ట్రై చేస్తూ ఉండిద్ది. బీట్రూట్ అనేది చాలా మెత్తది కదండి, తొందరగా మగ్గిపోతుంది. కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఇక మా భాషలో చెప్పాలంటే గదే అండి, అడుగు అంటుతుంది అంటారా, ఇంకా తెలుగులో ఇంకేమంటారో నాకు తెలియదు, అది ఒకటే తెలుసు. తెలుగులో నాకు అదొక్కటి మాట తెలుసు అంతే, అడుగు అంటుతుందని. దీన్ని మొత్తం ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు చూడండి నేను మొత్తం కలిపేసాను కదా, ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేస్తానండి ఇంకొంచెం సేపు మగ్గని క్యాప్తోని. చాలా ఇప్పుడు క్యాప్ తీసానండి, దగ్గర 15 minutes మగ్గించానండి. చాలా టైం పట్టిద్ది, అంటే 1/2 hour 25 minutes అలా పట్టిద్ది ఇది మగ్గడానికి. చూసారా ఇంతకు ముందుకు ఇప్పటికీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మనం హాఫ్ కడాయి వరకు అనేది మొత్తం వేసామండి.
కానీ చూస్తే కొంచెం అయింది ఇక్కడ కిందికి. ఇది నేను ఏమంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నానండి. మీకు లంచ్కి డిన్నర్కి కూడా సరిపోతుందండి. కాకపోతే చపాతీస్లోకి ఎక్కువ బాగుంటుంది. చూసారా ఇక్కడ అడుగంటుతుంది, అది కొద్ది కొద్దిగా అనేది అతుక్కుంటూ ఉండద్దు అనమాట. అందుకే మధ్యలో ఒక్కసారి కలుపుతూనే ఉండాలి. దీనికి కొంచెం శ్రమ అనుకోకుండా కలుపుకోండి, ఎందుకంటే మనకు బ్లడ్ ఇస్తుంది, స్కిన్ గ్లోయింగ్ ఇస్తుంది, ఇంకేమి ఇస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే ఇవి రెండైతే తెలుసు. తినండి, ఏం కాదు. అవేవో టాబ్లెట్స్ వేసుకునే బదులు ఇలా చేసుకొని తింటేదన్నా మన హెల్త్ బాగుండింది కదా. చూడండి, ఇది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటే అంతే, ఎంతో ఈజీ. చూసారా ఎంత జగ్గుమంటుంది కదా. నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఇది మీకు కంపల్సరీ యూజ్ అయ్యే ఒక రెసిపీ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.